ఖమ్మం నగరంలో సిపిఎం కార్యాలయంలో సిపిఎం డివిజన్ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు। ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన క్లీన్ ఖమ్మం గ్రీన్ ఖమ్మం కార్యక్రమం చాలా మంచి కార్యక్రమని ఈ కార్యక్రమంలో భాగంగా సిపిఎం పార్టీ నాయకులు ప్రజా సంఘాలతో కలిసి ఈ నెల 5వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు 15 రోజుల పాటు నిర్వహించారని తెలిపారు। సిపిఎం ప్రజా సంఘాలు ఒక 15 రోజుల పాటు ఖమ్మంలో కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది। ఈ నెల 5వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ప్రజా సంఘాలు అదేవిధంగా జనరల్ ఈ టౌన్లో ఉన్న ఈ నగరంలో ఉన్న పెద్దవాళ్ళను కలుపుకొని గ్రీన్ ఖమ్మం క్లీన్ ఖమ్మం కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది। అయితే ఇది మంచి కార్యక్రమం। అధికారులు నిర్వహించే ఈ కార్యక్రమానికి మేము మా యొక్క సహకారం అందిస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం। ఈ కార్యక్రమం చేపట్టబోయే ముందరనే ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఖమ్మంలో ప్రదర్శన నిర్వహించడం అనేది జరిగింది। ఆ తర్వాత ఈ క్లీన్ ఖమ్మం నిర్వహించే రోజున మొత్తం అన్ని వార్డులలో కూడా సిపిఎం పార్టీ కార్యకర్తలు క్లీన్ ఖమ్మం కార్యక్రమంలో చెట్టుతో పాటు చెట్టు నాటడం, దాని ట్రీ గార్డ్స్ని కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది। అట్లా ఆ రోజున ఈ కార్యక్రమం చేపట్టాం। పారిశుద్ధ్యానికి సంబంధించి కూడా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలోనే గతంలో అనేక కార్యక్రమాలని చేసాము ఒక 15 రోజుల పాటు। ఇది ఆయా సందర్భాలలో చేసే కార్యక్రమంగా ఉంటుంది। ఇది క్లీన్ ఖమ్మం గ్రీన్ ఖమ్మంగా ఉండాలి అంటే ఇది మా ఇట్లా పార్టీలు లేదు అప్పుడప్పుడు నిర్వహించే కార్యక్రమమే కాకుండా మొత్తం ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దీన్ని సహకరించాల్సిన అవసరం ఉంటుంది। ఎందుకు అనంటే ఈ మధ్యకాలంలో కేంద్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టారు పట్టణీకరణకి సంబంధించి 1000 కోట్ల రూపాయలు పట్టణీకరణకి కేటాయించినట్టు అరుణ్ జైట్లీ గారు చెప్పడం జరిగింది। అయితే దానికి సంబంధించి మొత్తం భారతదేశంలో ఉన్న పట్టణాలు ఎన్ని, ఒక్కోదానికి ఎంత డబ్బులు ఒక్కొక్క పట్టణానికి ఎంత డబ్బులు రావడానికి అవకాశం ఉందని తీస్తే 80 కోట్ల రూపాయల దాకా ఒక పట్టణానికి రావడానికి అవకాశం ఉన్నది అనేది దీంట్లో